ధాన్యం కొనాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా సర్కారుకు వ్యతిరేకంగా నిరసనలకు రావాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్యకర్తలకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో రైతుల తరపున బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు. రైతాంగానికి భరోసా కల్పించే దిశగా నిరసన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు వడ్ల కల్లాల వద్దకు వెళ్లి రైతులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా సూచించారు. थोड़ा आवाज पड़ा होता కాన్ఫరెన్స్ నడుస్తుంది थोड़ा आवाज पड़ा होता రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము వరి ధాన్యంకి 500 రూపీస్ బోనస్ ఇస్తా అని చెప్పేసి కల్లిబొల్లి మాటలు చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత ఏదైతే సన్న బియ్యంకి ఇయ్యము దొడ్డు బియ్యంకి 500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరుగుతున్నది. ఈ విషయం ఎలక్షన్ కంటే ముందు చెప్పుంటే వాళ్ళు చిత్తుగా ఓడిపోయేటోళ్ళు. అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత కూడా అబద్ధాలు మానుకోకుండా ప్రతిసారి అబద్ధం చెప్పడము కరెక్ట్ కాదు. దయచేసి మీరు రైతులకి ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు, రైతుల పక్షాన ఎందుకు మీరు నిలవడం లేదు అని బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది. మీరు ఏదైతే 500 రూపీస్ ఇస్తా అని చెప్పిండ్రో వడ్లకి, సన్న వడ్ల దొడ్ల వడ్లకి ప్రతి వడ్లు గింజకి ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే నిరసన కార్యక్రమము బైన్సా పట్టణంలో చేయడం జరుగుతున్నది. ఏది ఏమైనప్పటికీ మేము ఇట్లా ధర్నాలు నిరసనలు వ్యక్తపరిస్తేనే మీరు రైతులకు కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు అనుకుంటే ప్రతిరోజు మేము నిరసన వ్యక్తపరచడానికి ధర్నాలు చేయడానికి సిద్ధమే. ఎందుకంటే మాకు అలవాటు ఉన్నది. తెలంగాణ రాకన్న మొదలు